ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను అంకుల్ అని బుజ్జమ్మ పదే పదే చెప్తుండటంతో, ఏంటే నాకు చెవుడు లేదు ఎందుకు అన్నిసార్లు చెప్తున్నావు అని మిలిటెంట్ అరుస్తూ ఉంటాడు. మిలిటెంట్ ఒక్కడే ఉన్నాడు సార్. బుజ్జమ్మ కన్ఫర్మ్ చేసేసింది. బుజ్జమ్మ నీ కాళ్ళు చేతులు ఏమైనా కట్టేశారా అని అమర్ అడగటంతో, అంకుల్ ఇప్పుడు మీరు నా కాళ్ళు చేతులు కట్టేస్తారా అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, నువ్వు చిన్న పిల్లవి నిన్ను కట్టేయటం వేస్ట్ అని చెప్తూ ఉండటంతో, అయితే బుజ్జమ్మ ఫ్రీగానే ఉంది సార్, మన ఆపరేషన్ మొదలు పెట్టేయాలి, డోర్ల దగ్గర బాంబులు రెడీ చేయండి అని అమర్ ఆర్డర్ వేస్తారు. వెంటనే మిలిటెంట్ అమర్కి కాల్ చేసి, ఏయ్ అమరేంద్ర, నీకెంత ధైర్యంరా నీ కూతుర్ని లోపలికి పంపిస్తావా? ఇప్పుడు వీళ్ళతో పాటు నీ కూతురు కూడా నాకు బందీ అయిపోయింది, ప్రాణాలు తీసేస్తా అని వార్నింగ్ ఇస్తూ ఉంటే, రేయ్ నీకు అంత సమయం లేదురా, నా కూతుర్ని హోస్టేజెస్గా చాలా జాగ్రత్తగా చూసుకో అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి వీడి ధైర్యం, కూతుర్ని లోపలికి పంపించాడు, నాకు సమయం లేదని చెప్తున్నాడు, ఈ విషయం వెంటనే బాస్కి చెప్పాలి అని ఫోన్ చేస్తాడు. రేయ్ అక్కడంతా ఓకేనా అని బాస్ అడగటంతో, ఇక్కడంతా ఓకే, హోస్టేజెస్తో పాటు ఇంకొక చిన్న పిల్ల కూడా మనకు బందీగా దొరికిపోయింది, ఆ పిల్ల ఎవరో కాదు అమరేంద్ర కూతురు, ఆ పిల్ల నన్ను చూసి కింద పడిపోయి భయంతో వణికిపోయింది, ఇప్పుడు నేను బందీ చేసి పెట్టాను అని అనడంతో, రేయ్ ఆ పిల్ల కావాలని దొరికిపోయిందా లేకుంటే నువ్వు బంధించావా? అసలు అమరేంద్ర సింహం అయితే వాళ్ళ పిల్లలు చిరుత పులులు, వాళ్లకు భయం అన్నదే తెలీదు తెలుసా అని బాస్ చెప్తూ ఉండటంతో, ఎందుకు బాస్ ఇంత ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు అని మిలిటెంట్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే మేము స్కూల్లో ఇలాగే ఒకసారి చేశాము, అప్పుడు పిల్లలెవరూ భయపడలేదు, అమరేంద్ర జగదాత్రి అనే పోలీస్ ఆఫీసర్తో జాయింట్ ఆపరేషన్ చేశారు, నేను అనుభవంతో చెప్తున్నా అని బాస్ చెప్తాడు. బాస్ మిలిటరీ ఫోర్స్ అంతా బయటే ఉంది, ఇక్కడ లోపల ఉన్న వారితో ఎవరు కూడా తోడు లేరు అని చెప్తుంటే, రేయ్ ఆ పిల్ల ఒక్కతే చాలరా, ఆ పిల్ల జగదాత్రితో సమానం, నీకు చెప్తుంటే అర్థం కావటం లేదా అని బాస్ తిడుతూ ఉంటాడు. ఆ పిల్లకి అంత ఉందా అని మిలిటెంట్ తిరిగి చూడగా అక్కడ కుర్చీలో బుజ్జమ్మ ఉండదు, అతని ఎదురుగా నిల్చొని ఉంటుంది. ఏయ్ నిన్ను అక్కడే కూర్చొని ఉండమన్నాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అరుస్తూ ఉంటే బుజ్జమ్మ నవ్వుతూ, యూర్ ఫినిష్ అంకుల్ అని వెంటనే పెప్పర్ స్ప్రేని స్ప్రే చేసేస్తుంది. దాంతో అతను మంట మంట అని విలువిల్లాడుతూ ఉంటాడు. డాడ్ మీరు ఇప్పుడు లోపలికి రావచ్చు అని బుజ్జమ్మ చెప్తుంది. సార్ బ్లాస్ట్ సార్ అని అమర్ చెప్పడంతో డోర్ని బద్దలు కొట్టేస్తారు. బాంబు పెట్టడంతో ఆ డోర్ కాస్త పేలిపోతుంది. అమర్, బాగి, రాథోడ్, ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా లోపలికి పరుగులు పెడుతూ ఇక రౌడీని చితక్కొడుతూ ఉంటారు. అమర్ అయితే మిలిటెంట్ని అస్సలు వదిలిపెట్టకుండా చావగొడుతూ ఉంటాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని కాపాడినందుకు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని అతను మేజర్ ఆఫీసర్కి దండం పెడుతూ ఉంటే, ఇదంతా కాపాడింది నేను కాదు అమరేంద్ర, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అమరేంద్ర కూతురు ఇదిగో ఈ చిన్న పాప అని ఆఫీసర్ చెప్తాడు. రేయ్ అమరేంద్ర నిన్ను వదిలిపెట్టను, నీ కూతుర్ని నేను చంపేసి ఉంటే ఏం చేసి ఉండేవాడివి అని మిలిటెంట్ అరుస్తూ ఉంటే, అమర్ వాడి డొక్కలో ఒక్క గుద్దు గుద్దేసి, రేయ్ నేను ఈ యూనిఫామ్ వేసుకున్న రోజునే ప్రమాణం చేశాన్రా, నేనే కాదు నా ఫ్యామిలీ కూడా దేశం కోసం ఏమైనా చేస్తుంది, వీణ్ణి తీసుకువెళ్ళండి అని అమర్ ఆర్డర్ వేయటంతో అతన్ని పట్టుకు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ బుజ్జమ్మ అని మేజర్ ఆఫీసర్ చెప్పడంతో, వెల్కమ్ అంకుల్, నేను మా డాడీ చెప్పినట్లే చేశాను అని బుజ్జమ్మ అంటుంది. బాగి బుజ్జమ్మని తీసుకొని బయటికి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ ఆ ఫ్యామిలీ మొత్తం కూడా అమర్కి దండాలు పెడుతూ ఉంటారు. బాగి బుజ్జమ్మని బయటికి తీసుకొచ్చి, ఏయ్ నీకు బుద్ధుందా, లోపలికి వద్దన్నా కూడా ఎలా వెళ్తావని అరుస్తూ ఉంటే, డాడ్ చెప్పినట్లే నేను చేశానమ్మా అని బుజ్జమ్మ అంటుంది. చెప్తే చేసేయటమేనా, నీకేదైనా అయితే అని బాగి అరుస్తూ ఉంటే, డాడ్ ఉండగా నాకేమవుతుంది, డాడీనే నా బలమమ్మ అని బుజ్జమ్మ అంటుంది. వెల్డన్ బుజ్జమ్మ, పులి కడుపున పులే పుడుతుందని నిరూపించేశావు అని రాథోడ్ అంటే, నువ్వు ఊరుకో రాథోడ్, చిన్నపిల్ల మాట్లాడుతుందనుకో, నువ్వు కూడా ఏంటి అని బాగి అంటే, బుజ్జమ్మ చిన్న పిల్లైనా కూడా అంతకు మించిన శక్తులున్నాయి కదా మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. వయసుకు మించిన శక్తులేంటి అని బాకి నిలదీస్తూ ఉంటే, అంటే తెలివితేటలు, జ్ఞానం వాటి గురించి మాట్లాడుతున్నానులే అని రాథోడ్ కవర్ చేస్తాడు. అమ్మ నేను డాడీని నమ్ముతున్నాను, నువ్వు నమ్ముతున్నావు, ఇంకెందుకమ్మా భయం అని బుజ్జమ్మ చెప్తుంటే, అప్పుడే అమర్ అక్కడికి వచ్చి, బుజ్జమ్మ థ్యాంక్ యూ సో మచ్ బుజ్జమ్మ, నీ వల్లే ఇంత పెద్ద ఆపరేషన్ ఇంత ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని అమర్ ముద్దులు కురిపిస్తూ థ్యాంక్స్ చెప్తూ ఉంటే, నేను మీ కూతుర్ని డాడీ, నాకెందుకు థ్యాంక్స్ చెప్పండి అని బుజ్జమ్మ అంటుంది. లేదు బుజ్జమ్మ చెప్పాల్సిందే, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు, మా ఆఫీసర్స్ అందరూ కూడా నిన్ను చాలా బాగా మెచ్చుకుంటున్నారు అని అమర్ అంటే,
నాకు ఏమీ అవసరం లేదు డ్యాడీ అని బుజ్జమ్మ అంటుంది. లేదు లేదు నువ్వు ఏదో ఒకటి అడగాల్సిందే అడుగు అని అమర్ అంటే, ఏం అడిగినా ఇస్తారా అని బుజ్జమ్మ అంటుంది. ఆ! చేస్తాను బుజ్జమ్మ తప్పకుండా ప్రామిస్ అని చెయ్యి వేసి మాట ఇస్తాడు. అయితే మీకు త్వరగా గతం గుర్తుకు రావాలి డ్యాడీ. అదే మీరు నాకిచ్చే గిఫ్ట్ అని బుజ్జమ్మ అంటే, అదెలా సాధ్యం బుజ్జమ్మ అని అమర్ అంటాడు. మీరు మామూలు మనిషిగా తిరుగుతూ ఉంటే చూడాలని కొందరు ఆశపడుతున్నారు. చాలా ఎదురు చూస్తున్నారు. వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నానని బుజ్జమ్మ అంటే, నువ్వు అచ్చం నా అరుంధతిలాగే బుజ్జమ్మ. ఎప్పుడు పక్క వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటావని అమర్ అనుకుంటూ, సరే నాకు గతమంతా గుర్తుకు వచ్చేసిందనుకో, అప్పుడు నువ్వేం అడుగుతావో అడుగు అని అమర్ అంటే, అప్పుడు కూడా నాకేమీ వద్దు డ్యాడీ. మీరు కలుసుకోవాల్సిన వాళ్ళని కలుసుకొని దగ్గరైతే నాకు అదే చాలు అని బొజ్జమ్మ చెప్తుంది. అది జరుగుతుంది. నీ కళ్ళ ముందరే జరుగుతుంది అని అమర్ అంటే, నేను చూస్తేనే కానీ నమ్మను డ్యాడీ అని బొజ్జమ్మ అంటుంది. అలాగేనని అమర్ బాగి వైపు చూస్తూ చెప్తూ ఉంటే బాగి తలదించుకొని ఉంటుంది. అంటే ఏంటి డ్యాడీ అని బుజ్జమ్మ అంటుంది. త్వరలోనే నీకే మొత్తం అర్థమవుతుంది. చూస్తూ ఉండు రాథోడ్ కార్తీ వెళ్దామని అమర్ అంటాడు. తర్వాత అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు. అప్పుడే చెంబాలే చెంబాలే అని అంజు పాప అక్కడికి రావటంతో ఉన్నట్లుండి అంజుని ఆ విధంగా చూసేసి దయ్యం దయ్యం అని చెంబా వణికిపోతూ పరుగులు పెడుతూ ఉంటుంది. చెంబా ఆగు చెంబా ఆగు అని అంజు ఎంత పిలుస్తున్నా కూడా దయ్యం దయ్యం అంటూ చెంబా పరుగులు పెడుతూ నిద్రపోతున్న మనోహరి గదికి వెళ్ళి, మనోహరి మనోహరి లే లే అని లేపుతూ ఉంటే, ఏంటి అప్పుడే తెల్లారిపోయిందా, అయినా నీ దరిద్రపు ముఖాన్ని చూపించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలని మనోహరి అరుస్తూ ఉంటుంది. అబ్బో కాదు మనోహరి, ఇది అర్ధరాత్రి దయ్యాలు తిరిగే వేళ. దయ్యం వచ్చింది మనోహరి, నన్ను ఫాలో అవుతూ వచ్చింది, అందుకే నేను భయపడిపోయి ఇక్కడికి వచ్చాను అని చెంబ అంటే, నువ్వు మంత్రగత్తెవి, నువ్వు దయ్యాలకి భయపడడం ఏంటి, నువ్వు ఇక్కడికి రావటం ఏంటి అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అది నన్ను ఫాలో చేస్తూ చాలా భయపెడుతోంది మనోహరి, అందుకే భయపడి ఇక్కడికి వచ్చాను. ఏదో ఒకటి చెయ్యి మనోహరి అని చెంబ వణికిపోతూ ఉంటే, ఏంటి నిన్ను ఫాలో చేస్తున్న దయ్యాన్ని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అని మనోహరి తిడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక డోర్ దానంతట అదే ఓపెన్ అయిపోతుంది. అదిగో దయ్యం ఇక్కడికే వస్తుంది మనోహరి, రా రా అంటూ ఇద్దరు ఒక మూలగా నక్కి నక్కి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అదిగో దయ్యం నీడ అని చెంబ వణికిపోతూ ఉంటే, అవునవును అది దయ్యం నీడనే, ఏంటి నువ్వు నా దగ్గరికి తీసుకువచ్చావు, ఏదో ఒక మంత్రం చదివి పంపించేసేయచ్చు కదా అని మనోహరి అంటే, నేను మంత్రాలన్నీ మర్చిపోయాను మనోహరి అని చెంబ అంటుంది. అదిగో దయ్యం వచ్చేస్తుంది, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం వచ్చి కాపాడు దేవుడా అని మనోహరి దండం పెట్టుకుంటూ ఉంటే, చేసేవన్నీ చెత్త పనులు, మళ్ళీ నిన్ను దేవుడు కాపాడాలా అని చెంబ అంటే, చెంప పగిలిపోతుంది జాగ్రత్త అని మనోహరి అంటే, సారీ మనోహరి, ఏదో ఫ్లోలో నిజాలు బయటకు వచ్చేస్తున్నాయని చెంబ చెప్తుంది. అదుగో అదుగో లోపలికి వచ్చేస్తుంది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే అంజు పాప లోపలికి వస్తుంది. ఏంటి ఈ పిల్లని చూసా నువ్వు భయపడింది అని మనోహరి అంటే, నేను అంజుని కాదు, నేను ప్రచండని అని ప్రచండ మాట్లాడుతూ ఉంటాడు. అవును కదా, నువ్వు అంజు శరీరంలోకి ప్రవేశించావు కదా, నేనే మర్చిపోయాను అని చెంబ అంటుంది. అయినా ప్రచండ, ఈ అర్ధరాత్రి నువ్వెందుకు నిద్రలేచి వచ్చావని మనోహరి అంటే, నేను నిద్ర పోనే లేదు, నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ చెంబా వంట చేసి పెడుతుందని లేపడానికి వెళ్తే భయపడి నీ దగ్గరికి వచ్చిందని ప్రచండ చెప్తాడు. అయినా నా అన్నం కూడా నువ్వే తినేసావు కదా, అంత తిన్నావు అప్పుడే ఆకలా అని చెంబ అంటుంది. అయినా అన్నం కోసం ఇలా నువ్వు నిద్ర లేపటం ఏంటి, నీ మంత్రాలతో నువ్వే తినేయచ్చు కదా చేసుకొని అని మనోహరి అంటే, ఈ చెంబ వండి పెట్టడానికి ఉండగా నా మంత్రాలు ఎందుకు నేను దండగ చేసుకోవాలి అని ప్రచండ చెప్తాడు. వేళ కాని వేళ నాకు ఇప్పుడు ఎందుకు మెలకువ వచ్చింది, లేట్ అయిపోయిందని సార్ నన్ను ఇక్కడే పడుకోమని నిద్రపోమ్మని చెప్పాడు, వాటర్ కూడా అయిపోయాయి, దాహం వేస్తోంది, కిందికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చుకుందాం అని రాథోడ్ ఖాళీ వాటర్ బాటిల్ పట్టుకొని కిచెన్లోకి వస్తూ ఉంటాడు. అప్పుడే చెంబ మనోహరి ఇద్దరూ కూడా రకరకాల స్వీట్లు, అన్నం, సాంబారు చాలా ఐటమ్స్ తయారు చేసి అంజు ముందు పెట్టి ఉంటారు. ఇదిగో 10 మందికి సరిపడా ఫుడ్ పెట్టాము, తినేసేయ్ అని మనోహరి చెంబా చెప్తారు. సరే తింటాను అని దయ్యంలాగా అంజు తింటూ ఉంటుంది. వాటంతట అవే నోట్లోకి వెళ్తూ ఉంటాయి. అప్పుడే వాటర్ బాటిల్ కోసం వచ్చిన రాథోడ్ ఏంటబ్బా సౌండ్ అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. తర్వాత బాగి, ఆనంద్, ఆకాష్ ముగ్గురు కూడా మన్మదేశం సిరీస్ చూడండి అని యాడ్ కోసం చెప్తూ ఉంటారు.